జీవిత పయనంలో ఎప్పుడెప్పుడు ఎలాంటి మార్పులు వచ్చినా కూడా అప్పుడు కొంచెం అనిశ్చితి అనేది ప్రతి రంగంలో కూడా ఉంటుంది. ఇప్పుడు చేంజ్ మేనేజ్మెంట్ అప్పుడు ఎవరికన్నా కూడా ఇబ్బంది పడతారు. మనం ఫ్లైఓవర్ కడతా ఉంటే కట్టే క్రమంలో చాలా ఇబ్బంది. మనం రోడ్డు దాటి వెళ్ళాలన్నా లేదా మోటార్ సైకిల్ వెళ్ళాలన్నా కూడా గుంటలు మయంగా ఉంటుంది. కానీ ఒక్కసారి ఫ్లైఓవర్ అయిపోయిన తర్వాత మన జీవిత పయనం చాలా బాగుంటుంది. అట్లాంటి మార్పులు జీవితంలో ఎన్నో సమస్యలు సరళీకృతం చేసుకుంటూ మనం ఈ 2 సంవత్సరాల నుంచి మనం చేస్తూ ఉన్నాం. 22A మీరు చూసుకోండి, దాని మీద కూడా నేను సాయంత్రం కూడా నేను ప్రెస్ రిలీజ్ చేస్తే ఎలా సరళీకృతం చేస్తూ ఉన్నాం, ఎలా మంచి చేయాలనేది. అలాగే గతంలో ఉన్నటువంటి తొందరపాటు సర్వే అవ్వచ్చు, దాన్ని మేము ఎంత బ్రహ్మాండంగా పగడబందీగా చేస్తూ ఉన్నాం. అలాగే ఏ అయితే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పెట్టాలనుకున్నారు, ఇది ఎప్పటి నుంచో కూడా ఇక్కడ కాదు, దేశంలో పలు ప్రాంతాల్లో ఉన్నాయి, విదేశాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా ఎవరు పొట్ట కొట్టే విధంగా ఉండదు. ప్లస్ ఎవరికి కూడా వాళ్ళ ప్రొఫెషన్ లాస్ అయ్యే విధంగా ఎట్టి పరిస్థితిలో కూడా ఉండదు. ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్. ఇది ఎక్కడైతే డూప్లికేషన్ ఉండకూడదో, ఫ్రాడ్ ఉండకూడదో, అలాంటి అన్నిటికి కూడా అంటే ప్రాపర్గా వాళ్ళు అధ్యయనం చేసి ఇది పర్ఫెక్ట్ రిజిస్ట్రేషన్ లాగా ఇచ్చే విధంగా వాళ్ళు ఒక ప్రక్రియ అనమాట. ఎలా అయితే మనకు పాస్పోర్ట్లు మనం చూస్తూ ఉన్నాం, అక్కడ ఉన్నప్పుడు బయట ఉన్నటువంటి పాస్పోర్ట్ బయట ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో వాళ్ళు ఎవరు ఉద్యోగం ఏమి పోలేదే, వాళ్ళ ప్రొఫెషన్ నడుస్తూ ఉంది కదా. బట్ స్లాట్ అయిన తర్వాత వాళ్ళు గైడెన్స్ వాళ్ళకి తీసుకుంటారు. ఈ డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చూసిన తర్వాత సంతకం పెట్టేది అక్కడ ఎవరు, రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసరే. ఇక్కడ కూడా రిజిస్టారే పెడతాడు. ఎక్కడ ప్రైవేటీకరణ కాదు, కేవలం ప్రాసెస్ని అథెంటికేషన్ చేసుకుంటూ ఇవన్నీ కూడా లింక్ చేసి, ఎందుకంటే మనం టెక్నాలజీ వాడుతూ ఉన్నాం, బ్లాక్ చైన్ సిస్టమ్ వాడుతూ ఉన్నాం, డిజిటల్ లాకింగ్ వాడుతూ ఉన్నాం. ఏదైతే ఎవరైతే అమ్మకందారులు ఉన్నారో వాళ్ళకి తెలియకుండా ఒక్క సెంట్ కాదు, ఒక్క ముక్క కూడా పోయే విధంగా ఉండకుండా డిజిటల్ లాకింగ్ పెడతాం. అతనే ఓపెన్ చేసుకోవచ్చు, అతనే క్లోజ్ చేసుకోవచ్చు. అట్లాంటి వివిధ సంస్కరణ తీసుకొస్తున్న భాగంలో ఇదొక భాగం. ఎవరికి అన్యాయం చేసే ఇది మా ప్రభుత్వంలో ఎప్పుడూ లేదు. ఎప్పుడు సరళీకృతం అయ్యి అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని లక్ష్యంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ దీన్ని ఎన్హాన్స్మెంట్ చేస్తున్నారు. వీళ్ళు కూడా టెక్నాలజీ పరంగా వాళ్ళు కూడా ఎన్హాన్స్ అవ్వాలా. ఇవాళ మనం చూస్తాను, గతంలో టైప్ రైటర్ మీద నడిపించేవాళ్ళు, దాని తర్వాత కంప్యూటర్లు వచ్చినాయి. ఇవాళ క్వాంటమ్ కంప్యూటర్ మాట్లాడుతాను, క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చింది, వచ్చింది. సో ఇవన్నీ కూడా వాళ్ళు కూడా ఎన్హాన్స్ చేసుకుని వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములు అవుతారు. ఎక్కడ కూడా ఎవరికి కూడా అన్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం పోదు. అంటే రైటర్స్కి ఉపాధి కోల్పోయే విధంగా ఉంటుందని చెప్పి కొంతమంది రాజకీయంగా కూడా విమర్శలు. అసలు ఇప్పుడు రాజకీయంగా మాట్లాడే అర్హత ఈ గొడ్డల పార్టీకి అసలు లేదు. ఎందుకంటే మీరు చూస్తే నేను మీకు సాయంత్రం కూడా విత్ డాక్యుమెంటరీ కూడా చూపిస్తాను. వీళ్ళు గతంలో ఎవరో శాతకాన వాళ్ళకి ఈ టెండర్లు ఇచ్చారు. 100 కోట్లకు టెండర్ కూడా అయ్యింది. టెండర్ అయిన తర్వాత కూడా ఎక్కడైతే మనం వచ్చి చేసుకునే కామన్ మ్యాన్ వచ్చి చేసుకునే విధంగా కాకుండా విశాఖపట్నం నుంచి ఎంతో దూరంగా ఐటీ హిల్ నెంబర్ 1 మీద ఈ యొక్క రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం పెట్టారు. వాళ్ళకి కావాల్సిన మనుషులకి వాళ్ళు టెండర్ ఇచ్చారు. మేము అట్లా ఉండదు, చాలా పారదర్శకంగా జిల్లాకి ఒకటి పైలట్ బేసిస్ కింద, అది కూడా కేవలం ఒకటి 294 మొత్తం కూడా మేము చేయట్లేదు. ఒక్కటి జిల్లా కంటే 26 ప్రస్తుతానికి, అది కూడా కామన్ మ్యాన్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుని అక్కడ ఎలా ఇబ్బంది లేకుండా, అలాగే వీళ్ళ ప్రొఫెషన్కి కూడా ఇబ్బంది ఏమి రాదు. వీళ్ళ గైడెన్స్లోనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. మీరు చూస్తూ ఉన్నారు, రిజిస్ట్రేషన్ ఆఫీసులో కామన్ మ్యాన్ చాలామంది ఇబ్బంది పడతారు. ఫెసిలిటీస్ లేవు, ఇబ్బందులు ఉన్నాయి, రెంటెడ్ దీంట్లో ఉన్నాయి, రెంట్లు కట్టట్లేదు, నుంచుంటానికి ప్లేస్ లేదు, కూర్చోడానికి బెంచీల్లో కొన్ని ఇబ్బందులు మీరే రాస్తూ ఉన్నారు, మీరే చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక అవకాశం కల్పించాలండి. నేను నిన్న కూడా చెప్పాను, రాజమండ్రి దగ్గర ఒక మహిళా సబ్ రిజిస్ట్రార్ బ్రహ్మాండంగా వాతావరణం క్రియేట్ చేసింది. ఒక లైబ్రరీ పెట్టారు, ఒక క్యారమ్ బోర్డు ఇది పెట్టారు. అంటే వచ్చిన వాళ్ళు కూర్చొని ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయడం కోసం ఆవిడ పెట్టారు. అవి నేను ఫోన్ చేసి అభినందించారు, పేపర్లో వస్తాయి. సో అట్లాంటి మంచి వాతావరణం క్రియేట్ చేసి, ఆహ్లాదకరమైన వాతావరణం ఆ స్టార్ట్ ఉన్నటువంటి సమయంలో ఎక్కడ కూడా మిస్టేక్ జరగకుండా పారదర్శకంగా, నాట్ ఈవెన్ సింగిల్ మిస్టేక్ జరగకుండా చేయాలని తపంతోనే ఈ పని చేస్తాను. డెఫినెట్గా వచ్చారు, నాతో కలిశారు, మాట్లాడారు. వాళ్ళు కూడా దీన్ని స్వాగతించారు యాక్చువల్గా మొన్న. దాని తర్వాత మళ్ళీ ఎక్కడో ఏదో ఏ పార్టీయో లేకపోతే ఎవరో ఉంటారు కదా స్వార్థపరులు, ఎవరైతే రాజకీయం చెయ్యాలి దీని మీద బురద జలాలను ఆలోచన చేస్తారో అలాంటి వాళ్ళు ఎక్కడో ప్రలో పెట్టుంటారు. ఎక్కడ కూడా డాక్యుమెంట్ రైటర్స్కి ఇబ్బంది పడే విధంగా కాకుండా కేవలం ప్రజాహితం కోరి వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఈ ప్రక్రియ అనేది మేము చేస్తాం. థ్యాంక్ యూ. రిజిస్టర్ ఇది కూడా ఉందంటున్నారు, ఎట్లా అండి? ఎవరైతే ఇదొకటేనే కాదు, దేంట్లో అయినా కాదు. గజపతి మన విజయనగరంలో ఏదైతే మన గవర్నర్ గారు ఉన్నారో వారి విషయంలో వచ్చి దీంట్లో విషయం ఎవరైతే అధికారులు తప్పు చేశారో వాళ్ళ మీద శిక్ష అనేది తప్పకుండా పడుతుంది. ఎక్కడ కూడా ఎవరు కూడా ఇంత దారుణంగా తప్పులు చేసి ఒక మనిషి జీవించి ఉంటే అతను చనిపోయాడని చెప్పి సృష్టించి వాళ్ళకు ఒక కూతురు ఉన్నట్టుగా ఒక
సక్సెస్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఫ్యామిలీ సర్టిఫికేట్ తెచ్చుకొని రిజిస్టర్ చేసుకోవడం ఎంతో బూతు. అలాంటి అంటే ఇలాంటి ఇంకా ఈ సమాజంలో ఉన్నాయనేది ఆలోచన. అందుకే చెప్తాను, ఇలాంటి జరగకుండా ఉండటం కోసం ఇలాంటి మనం ట్రాన్స్ఫర్మేషన్ చేయాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ పరంగా అన్ని విధాలా కూడా అథెంటికేషన్ తీసుకోవాలి. కాబట్టి ఇలాంటి జరుగుతూ ఉన్నాయి గతంలో. స్పీకర్ పదవిలో ఉండే ఆ రోజు అది జరిగినట్టు మనకు గత అనిపిస్తుంది. 1924 మనం చూస్తే ఇది ఒకటే సబ్జెక్ట్ కాదు, అన్ని రంగాల్లో మీరు మద్యం చూడండి, లేకపోతే భూముల విషయం చూడండి, లేకపోతే రిజిస్ట్రేషన్ చూడండి, లేకపోతే పవర్ సెక్టార్ చూడొచ్చు, లేకపోతే ప్రతి ఒక్కటి దీంట్లో ప్రతి దాంట్లో కూడా వాళ్ళు పూర్తిగా వాళ్ళ యొక్క అనువాయులు బాగుపడే విధంగా ఇవన్నీ కూడా స్కామ్లు చేశారు తప్ప ఎక్కడ కూడా ప్రజాహితం కోరలేదు. ఈ 2 సంవత్సరాలు ఈ పరిపాలన మాత్రం, ఈ సుపరిపాలన మాత్రం ఎప్పుడు కూడా ప్రజాహితం కోరి వాళ్ళు మెరుగైన సేవ ఇవ్వడం, ముఖ్యంగా రెవెన్యూ పరంగా ఎక్కడ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటూ వాళ్ళకి ఏదైతే లార్జర్ ఇంట్రెస్ట్లో వాళ్ళు మంచి చేయాల్సిన దీనిగా ఎన్నో సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం. అవి కూడా మీకు అన్ని కూడా గ్రౌండ్ లెవెల్లో మీకు కనపడతా ఉన్నాయి కూడా.